Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 75 దేశాలకు పైగా ఇటీవల విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారు. ఆయా దేశాలు తమపై ప్రతీకార సుంకాలు విధించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. దీంతో ఆ దేశాలకు పెద్ద ఊరట లభించినట్లయింది. తాత్కాలిక నిలుపుదల చేసిన దేశాల్లో భారత్ సైతం ఉంది. అయితే ఈ నిర్ణయం చైనాకు వర్తించదని అమెరికా పేర్కొంది. అంతేకాకుండా చైనాపై సుంకాలను 104 నుంచి 125% పెంచుతున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది. ట్రంప్ టారిఫ్ల ప్రకటన మూలంగా ఇటీవల భారీ నష్టాలు మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు తాజా నిర్ణయంతో ఒక్కసారిగా పుంజుకున్నాయి. ప్రతీకార సుంకాలపై తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో వెల్లడించారు. టారిఫ్ల పరిష్కారం కోసం 75 కంటే ఎక్కువ దేశాలు అమెరికా ప్రతినిధులకు చర్చల కోసం సంప్రదించాయని, అమెరికాకు వ్యతిరేకంగా ఏ రూపంలోనూ ప్రతీకారం తీర్చుకోలేదన్నారు. దీని ఆధారంగా 90 రోజుల పాటు ఆయా దేశాలపై పెంచిన టారిఫ్లను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నామని, ఈ సమయంలో వాటిపై 10 సుంకాలు అమల్లో ఉంటాయన్నారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇకపోతే చైనాపై మరిన్ని సుంకాలు విధించారు. ఇప్పటికే చైనా దిగుమతులపై అదనంగా 34% సుంకాలు విధించారు. అప్పటికే డ్రాగన్ పై ఆయన 20% టారిఫ్లున్నాయి. దీంతో మొత్తం సుంకాలు 54% అయ్యాయి. దీంతో చైనా సైతం అమెరికా వస్తువులపై సుంకాలను 34%కి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ చైనా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేదంటే అదనంగా మరో 50% పెంచుతానని హెచ్చరించారు. అందుకు ఈ నెల 9 వరకు గడువు విధించారు. అయితే చైనా నిర్ణయాన్ని పెడచెవిన పెట్టడంతో మొత్తం సుంకాలను 104%కి పెంచుతున్నట్లు ప్రకటించిన నిర్ణయం నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. ఇక ట్రంప్ నిర్ణయాలపై చైనా సైతం తీవ్రంగా స్పందించింది. ట్రంప్ నిర్ణయానికి బదులుగా అమెరికా దిగుమతులపై సుంకాలను 84%కి పెంచుతున్నట్లు డ్రాగన్ నిర్ణయం తీసుకుంది. దీంతో చైనా దిగుమతులపై సుంకాలను 104% నుంచి 125%కి పెంచుతున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించారు. మరోపక్క అమెరికా టారిఫ్ల నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. ప్రపంచం మాంద్యంలోకి జారుకుంటుందా అనే ఆందోళనలు సర్వత్రా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.